సో ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం కాన్సెప్ట్? కన్సిస్టెన్సీ ఇన్ రిలేషన్షిప్. హే, ఎక్కడ దొరుకుతాయి నీకు ఇవన్నీ? మొన్నేమో కంపాటబిలిటీ అన్నావు, ఈరోజేమో కన్సిస్టెన్సీ ఇన్ రిలేషన్ అంటున్నావు. ముందు చెప్పేది విను. ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన సర్కిల్లో కానీ ఏ రిలేషన్షిప్లో కానీ ఆర్ మ్యారీడ్ కపుల్స్లో కానీ మనం ఎక్కువగా వినే మాట ఏంటి? స్టార్టింగ్లో అంతా బాగుండేది, ఇప్పుడు బోర్ కొట్టేసింది. అవునా? అవును, మోస్ట్లీ అందరూ అదే చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే ఏ రిలేషన్షిప్లో అయినా స్టార్టింగ్లో ఎక్సైట్మెంట్ ఫేజ్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేసి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. వన్స్ వాళ్ళు మన వాళ్ళే, మనకే సొంతం అని ఫీలింగ్ రాగానే వాళ్ళని గ్రాంటెడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అక్కడే ఏ రిలేషన్షిప్ అయినా ఫెయిల్ అవుతుంది. నేను అలా ఫెయిల్ అవ్వాలనుకోవట్లేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడికే వస్తున్నా. సో మన పెళ్ళి అవ్వాలంటే మనం రోజు ఏదో ఒక మీల్ కలిసి షేర్ చేసుకొని తినాలి. అది ఇలా చికెన్ అయినా అవ్వచ్చు, లేదా పొద్దునే చాయ్ అయినా అవ్వచ్చు, సరదాగా పీచ్ మిఠాయి అయినా అవ్వచ్చు, లేదా లంచ్కి బిర్యానీ అయినా అవ్వచ్చు. కానీ కన్సిస్టెంట్గా మాత్రం ఉండాలి. ఎందుకంటే పెళ్ళికి ముందే మన ఎఫర్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటే పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటాయని నమ్మకం వస్తుంది. అదే ఇప్పుడే ఫెయిల్ అయితే పెళ్లి దాకా వెళ్ళడం కూడా వేస్టే.